దిలీపాచారి గారు, బీజేపీ నాయకులు. నమస్తే అండి, నమస్తే. అందరికీ నమస్కారం. ఛానల్లో ఉన్న పెద్దలకి అదేవిధంగా 99 ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అంశాలను గమనిస్తూ ఉంటే ఒక్కొక్కటిగా అంటే డిపార్ట్మెంట్ల వారిగా కానీ లేదనుకుంటే ప్రాంతాల వారిగా కానీ ఏ అంశాన్ని మనము పరిశీలించినా ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టవచ్చినట్టు కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా ప్రభుత్వము క్రియాశీలకంగా లేదు. ఉన్న దాంట్లో ఏ అంశాన్ని కూడా సరిగా అడ్రస్ చేస్తడం లేదు. వాటికి పరిష్కారాలు, శాశ్వత పరిష్కారాలు కనుక్కుంటలేడు. కంటి తుడుపు చర్యలుగా భావిస్తా ఉన్నాం కానీ ప్రభుత్వ చర్యలు ఏవి కూడా శాశ్వతంగా ఈ సమస్యకు ఒక ఉపయోగకరమైన మేము సాల్వేషన్ చేసినాము అని చెప్పేది లేదు. కనుక మేము ఏమంటున్నాం అంటే చిత్తశుద్ధి, నిజాయితీ అనేది ఉండాలి ప్రభుత్వానికి. ప్రభుత్వము ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన బకాయిలు 1200 కోట్ల రూపాయల టోకెన్లు ఇచ్చిరండి ఇంతకుముందు. మళ్ళీ ఇప్పుడు 1200 కోట్ల రూపాయలకి టోకెన్లు ఇచ్చి ఇప్పుడు అంటారు మళ్ళీ ఆల్రెడీ కాలేజీలు బంద్ పెట్టిన తర్వాత 600 కోట్ల రూపాయలు మేము ఇప్పుడు విడుదల చేస్తాము, మళ్ళీ మిగతావి దీపావళి తర్వాత విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే మీరు ఆలోచన చేయండి, ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ అంశం పైన. ఆల్రెడీ ఒకసారి ఇక్కడ దాకా వచ్చిన తర్వాతనే చర్చల తర్వాతనే 1200 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. దాని తర్వాత ఇప్పుడు 600 కోట్లు ఇస్తాం, 1200 కోట్ల రూపాయలకు టోకెన్లు ఇచ్చిర్రు. ఆ టోకెన్లను కూడా పక్కన పెట్టేసిర్రు, అవేమి రియలైజ్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు 600 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వానికి అంతా తెలుసు. వారు యూత్ డిక్లరేషన్ అని చెప్పి ఒక డిక్లరేషన్ ఏర్పాటు చేసిర్రు. అది కూడా ఎవరిని, వారి అధినాయకురాలు ప్రియాంక గాంధీ గారిని తీసుకొని వచ్చి యూత్ డిక్లరేషన్ రిలీజ్ చేసిర్రు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. అందరికీ యువకులకు అందరికీ, విద్యార్థులందరికీ, నిరుద్యోగులందరికీ పెద్ద ఆశ చూపించారు. ఒక బంగారు లోకాన్ని సృష్టిస్తామన్నట్టు చెప్పిర్రు వారు. కానీ జరుగుతున్న అంశాలు చూస్తా ఉంటే ఎక్కడన్నా వారు చెప్పిన అంశాలకి వీరు చేస్తున్న కార్యక్రమాలకి పొంతన కుదురుతుందా అండి? ఎక్కడా లేదు. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే 8,000 కోట్ల రూపాయలు వీరు బకాయిలు పడ్డారు ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి. దాని తర్వాత రాజీవ్ యువ వికాసం అని చెప్పిర్రు. 5 లక్షల రూపాయల విద్యార్థి భరోసా, లక్షల రూపాయల విద్యార్థి భరోసా ఎక్కడ ఇస్తారండి? రాజీవ్ యువ వికాసం అని చెప్తా ఉన్నారు కదా, అది పోయింది. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిర్రు, అది అటకెక్కింది. ఎక్కడ కూడా విద్యార్థులకు సంబంధించిన అసలు వీరు బడ్జెట్ కేటాయింపులు దేశవ్యాప్తంగా యావరేజ్ గా తీసుకుంటా ఉంటే 20వ స్థానంలో ఉంది తెలంగాణ. 20వ స్థానంలో ఉంది. మేము విద్యకు ఇంత పెద్ద అవకాశాలు ఇస్తున్నాము, మేము కొత్తగా సృష్టిస్తా ఉన్నాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నేను బాధ్యత తీసుకున్నా, నేనే దానికి బాధ్యత తీసుకొని ముందుండి నడిపిస్తా అని చెప్పి చెప్తా ఉన్నారో, వీరు ఎక్కడ కూడా ఆ పరిస్థితిలో లేరు. అంటే వీరికి ఎక్కడ పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు కావాలి, దాంట్లో వచ్చే కమిషన్ల పైన దృష్టి ఉంటుంది తప్ప ఈ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తే మాకు వచ్చే లాభం ఏముందని చెప్పి ప్రభుత్వము దీన్ని ప్రియారిటీగా భావిస్తలేదు. ప్రియారిటీగా దేన్ని భావిస్తా ఉంది అని అంటే మూసీ రివర్స్ అంట, లేకుంటే 4th సిట్టా, లేదనుకుంటే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషనా, ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టి దాని మీద వచ్చే కమిషన్ల పైన దృష్టి పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాటికేమో డబ్బులు ఉంటాయి, 1000 కోట్ల రూపాయలు టెండర్లు కాల్ఫర్ చేస్తారు, 1000 కోట్ల రూపాయల టెండర్లు కాల్ఫర్ చేస్తారు. దాన్ని ఆగమేఘాల మీద పట్టాలకు ఎక్కిస్తారు. కానీ సంవత్సరాల తరబడి బకాయిలున్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలున్న వాటిని మాత్రం పరిష్కరించడానికి మా దగ్గర డబ్బులు లేవు. వచ్చిన డబ్బులు మొత్తం జీతభత్యాలకు సరిపోతున్నాయి, సంక్షేమ పథకాలకు జరిగిపోతా ఉన్నాయి. గడిచిన ప్రభుత్వం చేసిన అప్పులకే మాకు వడ్డీలు కట్టడానికే డబ్బులు సరిపోతలేవు అని చెప్పి మళ్ళీ ఒకవైపు సన్నాయి నొక్కులు. ఒక్క విషయం అండి అశోక్ గారు, ఒక విషయం చెప్పి ముగిస్తా ఉన్నా. మీరు చిత్తశుద్ధితోటి పనిచేయండి. అన్నింటికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకొని పని చేస్తే ఇట్లా ఎడమ చేతితో తీసేస్తాం ఇవన్నీ అని చెప్పారు కదా. అంటే ఏవి తీయలేదు అని అంటే మీరు కడుపు కట్టుకోలేదు, కడుపు నిండా భోజనం చేస్తున్నారు కదా.
మీ కడుపులు నిండుతా ఉన్నాయి, మీ మంత్రివర్గంలో ఉన్న మంత్రుల కడుపులు నిండుతా ఉన్నాయి, మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారుల కడుపులు నిండుతా ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం ఎదురు చూస్తున్న ఏ ఒక్క అంశాన్ని అడ్రస్ చేస్తలేరు. అడ్రస్ చేసిన అంశాన్ని పరిష్కరించాల్సిన ఒక చిత్తశుద్ధితో నిజాయితీతో పనిచేస్తలేరు అంటే దీన్ని బట్టి అర్థమైతా ఉంది కదా. ఎక్కడ అండి మీరు చిన్న విషయం అండి అశోక్ గారు, ఆ ఒప్పంద అధ్యాపకులు ఉన్నారండి, జూనియర్ లెక్చరర్స్, వాళ్ళకి 7 నెలల శ్రీనివాస్ అండి, ఆచార్య గారు ఒక నిమిషం, నా పేరు అశోక్ కాదు శ్రీనివాస్. నీ పేరు శ్రీనివాస్ గారు, సరే అండి. శ్రీనివాస్ గారు, నేనేమంటున్నా, కాంట్రాక్ట్ లెక్చరర్లకి జూనియర్ లెక్చరర్లకి వారి బతికే దీని మీద ఆధారపడి ఉంటదండి. దాదాపు 25,000 28,000 వస్తుంది వాళ్ళకి జీతం. అది అవర్స్ లెక్కన, గంటల లెక్కన వాళ్ళు బోధిస్తే 7 నెలల నుంచి జీతం ఇవ్వలేదండి. ఓకే ఆచార్య గారు, ఒక నిమిషం. ఇప్పుడు బీఆర్ఎస్ అలాగే బీజేపీ మరి మీరిద్దరు చేస్తున్న ఆరోపణల విషయంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. హెచ్ఆర్ మోహన్ గారు గుడ్ మార్నింగ్ అన్న. నమస్కారం. ప్యానెల్లో ఉన్న సోదరులకు కూడా నమస్కారం. చెప్పండి, ఎట్లా చూస్తారు? విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో దీంట్లో విద్యా శాఖ పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. 20 నెలలు అయిపోయింది, 22 నెలలు అయిపోయింది. మీరు ఒక్కసారి కూడా విద్యాశాఖమై మరి దీనిపై సమీక్ష చేయలేదు. సో ఈ పరిస్థితికి అంతటి నిన్న కాలేజీలు బంద్ చేయడం కావచ్చు, గతంలో 1,200 కోట్లకు టోకెన్లు ఇవ్వడం కావచ్చు, ఇప్పుడు 600 కోట్లు ఇస్తామని చెప్పడం కావచ్చు, రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అని చెప్పి కూడా